ఒక కామన్ ఎంప్లాయీగా, లైక్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ మీరు ట్రేడ్ యూనియన్లోని పనిచేశారు, అండ్ నౌ వైజాగ్ వాసి అనొచ్చు. సో ఈ మూడు ఉన్న వ్యక్తిగా అసలు సీఎం జగన్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? కొంతమంది ఆయన దొంగ అంటారు, 1,00,00,000 కోట్లు కొట్టేశారు అంటారు. దాని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? స్ట్రైట్గా ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ ప్రజెంట్ సీఎం జగన్ గారండి. ఇకపోతే మీరు ట్రేడ్ యూనియనిస్ట్గా లేదు వైజాగ్ స్టీల్ ఎంప్లాయీగా ఒక కామన్ మ్యాన్గా నా అభిప్రాయం చెప్పమని అడిగారు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ది దెన్ సీఎం. మీ అందరికీ తెలుసు, ప్రజల మన్ననలు పొందిన ఒక సీఎం గారు ఆయన తనయుడిగా జగన్ గారు వచ్చి హార్డ్లీ 2 years కూడా అవ్వలేదు. సో అటువంటిది 2 years అవ్వని వ్యక్తి గురించి రకరకాలు దొంగ, దోపిడీదారుడు, ఇంత చేసాడు అంత చేసాడు, ఇది రాజకీయ దురుద్దేశాలతో అతనికి లేనిపోను అంటగట్టడమే తప్ప నిజం ఉందని నేనైతే అనుకోవడం లేదు, నమ్మడం లేదు. మరి 1,00,00,000 కోట్లు స్కామ్, దాని గురించి జైలుకి వెళ్ళడం ఇదంతా అబద్ధం అంటారా? ఇది కూడా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా, ముఖ్యంగా మీలాంటి ఎడ్యుకేటెడ్ లేకపోతే జర్నలిస్టు, పత్రికా విలేకరులు చాలామంది నాకు మిత్రులుగా ఉండేవారు నేను ట్రేడ్ యూనియన్ ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళకి శారీరకంగా భౌతికంగా కొద్దిగా దూరమేమో కానీ మామూలుగా వాళ్ళందరి పేర్లు తెలుసు, వాళ్ళందరి వ్యక్తులు పరిచయస్తున్నారు నాకు. సో ఏ విలేకరు కానీ, కామన్ మ్యాన్ కానీ, చదువుకున్న వాళ్ళు కానీ ఏమాత్రం విజ్ఞత ఉన్నా 1,00,00,000 కోట్లు దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకున్నవాడు 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏంటి? ఎండనక వాననక కాళ్ళు పుండ్లు పడిపోయినట్లు తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత కర్మ ఏం పట్టింది? జనాల సింపతి కోసం కాదంటారా? జనాల సింపతి వచ్చి ఏమొస్తుంది? ఓట్లు ఆల్రెడీ 1,00,00,000 కోట్లు దొంగతనంగా సంపాదించిన వ్యక్తి మళ్ళా జనాల్లో తిరిగి జనాల సింపతి తెచ్చుకొని చీచీ కొట్టించుకొని ప్రతిపక్షాలతో బూతులు తిట్టించుకొని 16 నెలలు జైలు శిక్ష అనుభవించి ఏం బాగుకుందామని మళ్ళా వస్తాడు ప్రజా జీవితంలోకి? రావాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ డబ్బు సంపాదన కోసం అయితే ఆల్రెడీ 1,00,00,000 కోట్లు వచ్చింది అంటున్నారు కదా మీరు. సో ఇట్ ఈస్ ఆల్ ట్రాష్ అండి. ఎవరైనా ఒక మంచి పని చేస్తే మెచ్చుకునే స్వభావం బహుశా మన తెలుగు వాళ్ళకి తక్కువేమో అని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే 1,00,00,000 కోట్లు అన్నదే పెద్ద బూత్ మాట. ఎందుకంటే ఎక్కడా కూడా ఇంతవరకు ఏ కేసులోని ప్రూవ్ అవ్వలేదు. క్విడ్ ప్రోకో లాంటి కొత్త కొత్త ఇంగ్లీష్ పదాలు ప్రజలు నేర్చుకున్నారేమో కానీ దొంగతనాలు ఇలాంటివి ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు, ఎక్కడా అవసరం కనిపించడం లేదండి. హీఈస్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. ఓకే, ఇప్పుడు రీసెంట్గా జరిగిన కార్పొరేట్ ఎలక్షన్స్ కానీ ఆ మధ్యన జరిగిన ఏ ఎలక్షన్స్ తీసుకున్నాం, బేసిక్గా చాలా మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలుస్తూ వచ్చింది. మరి కొంతమంది దీన్ని బెదిరించి ఓట్లే ఇచ్చారని, అసలు ఏమాత్రం మెజారిటీ రావటానికి కూడా కారణం ఏంటై ఉండొచ్చు? ఏమండి, ఈ మధ్యకాలంలో జరిగిన స్థానిక ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ, గ్రేటర్ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎలక్షన్స్ కానీ, ఎనీ ఎలక్షన్ ఈ మధ్యకాలంలో జరిగిన జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందని గగ్గోలు పెట్టారు, గొడవ పెట్టారు, ఆయన చంద్రబాబు మనుషులు అన్నారు. నేను అనడం లేదండి, మనం పత్రికల్లో చూసింది, టీవీ ముఖంగా చూసింది ఏంటంటే ఆయన జగన్కి వ్యతిరేకం ఇవన్నీ అన్నారు. అయినా ఆయన నోరు మెదపలేదు. ముఖ్యమంత్రి స్థానానికి వన్నీ తెచ్చే విధంగా మౌనంగా కూర్చొని చూసేడే తప్ప ఒక్క మాట అనలేదు, నోరు తోలలేదు. రెండవ విషయం ఏంటంటే ఇన్ని ఎలక్షన్స్ అయితే చిన్న స్టేట్ అయిపోయిందండి. అతిపెద్ద స్టేట్గా ఉండే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవాల్సిన కర్మ మన దుస్థితి వచ్చింది. గతంలో మేము పనిచేసిన కాంగ్రెస్ పార్టీ వల్ల అని గాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే 35 years కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన సుశిక్షితుడైన కార్యకర్తనండి నేను. అటువంటిది మనోవేదంతో చెప్తున్నాను, ఆ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి స్టేట్ విడిపోతుంటే మాట్లాడకుండా మౌనంగా చూస్తూ బీహారు తదితర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు పిడిగుద్దులు గుద్దుతూ పార్లమెంట్ సాక్షిగా తెలుగు వాళ్ళని అవమానిస్తే మాట్లాడని పెద్ద మనుషులు స్టేట్ విడిపోయిన తర్వాత 13 జిల్లాలకు పరిమితం అయిపోయిన చిన్న రాష్ట్రం. ఈ 13 జిల్లాల్లో ఏ ఒక్క జిల్లాకి కూడా జగన్ గారు రాలేదు, క్యాంపెయినింగ్ చేయలేదు. అలాగైనా బంపర్ మెజార్టీతో, ట్రంపింగ్ మెజార్టీతో ఆయన గెలిస్తే ఇప్పుడేమంటున్నారండి, మేము గెలిచి చూపిస్తాం, జగన్ పని అయిపోయింది, జగన్ మళ్ళా జైల్లో పోవడం ఖాయం అన్న ప్రతిపక్షాలు అందరూ కూడా
సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న బీజేపీ దగ్గర నుంచి లోకల్గా ఓడిపోయిన 40 సంవత్సరాల ఇండస్ట్రీ. ఆయన అంటే నా గౌరవం. చంద్రబాబు గారు ప్రతిపక్షం అవ్వచ్చు, ఆయన పార్టీకి నేను ఎప్పుడు పనిచేయకపోవచ్చు, కానీ ఆయన నోరు చాలా సంభాళించుకొని మాట్లాడే వ్యక్తి, గౌరవప్రదంగా ఉండే వ్యక్తి. ఆయన కూడా నోటికి వచ్చిన మాటలని ఈ పార్టీ గెలదు భూస్థాపితం అయిపోయిందని చెప్పి అన్నిట్లో గెలిచేస్తే బెదిరించారు. ఎక్కడ బెదిరించారండి? నేను పుట్టి పెరిగిన విశాఖ జిల్లా మొత్తం నాకు తెలుసు. ఏ జిల్లాలో ఏ బూత్లో ఎక్కడ బెదిరించి గెలిచేశారు. అట్లీస్ట్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా వరకు మీరు ఆ బూతులు చూపించండి, బూతుల నెంబర్లు చెప్పండి. లేదు విశాఖ జిల్లా మొత్తంలో చెప్పండి. లేదు మా టౌన్షిప్లో నిన్న కాక మొన్న అయిన ఎలక్షన్స్లో కమ్యూనిస్టులు గెలిచారు, చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీలు గెలిచారు అంటే అక్కడ మీరు బెదిరించారా? మరి జగన్ పార్టీ వాళ్ళు బెదిరించేసిన చోట పక్కనే ఉన్న నాగిరెడ్డి ఏరియాలో కానీ, ఇక్కడ కోరంపాలెం ఏరియాలో కానీ ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎలా గెలిచారండి? అందుచేత ఇదంతా దురుద్దేశంతో ఆపాదించబడిన ఇవే తప్ప నిజం కాదని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మీరు ఇప్పుడే అన్నారు చంద్రబాబు గారు చాలా పద్ధతిగా మాట్లాడేవారు ఒకప్పుడు అని. ఎస్. ఇప్పుడు మరి ఈ మధ్య మొన్న వైజాగ్లో ఇచ్చిన పర్యటనలో కానీ వైజాగ్ జనాలకి పౌరుషం లేదని, వీరు దేనికి చేత కాదని, ఫైట్ చేయలేరని, నోరు మెదపలేని చావచచ్చిన వాళ్ళని అన్నారు. అంత మంచిగా మాట్లాడే వాళ్ళు అయితే ఇంత మాటలు మాట్లాడినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు ఒక వైజాగ్ వాసిగా? నేను ఇప్పుడు రాజకీయాలకి తప్పనిసరి పరిస్థితుల్లో దూరంగా ఉండాల్సిన పరిస్థితిలో ఉన్నానండి. ఎందుకంటే నేను కార్మిక సంఘ నాయకుడిగా, కార్మిక సంఘ కార్యకర్తగా 25 సంవత్సరాల పాటు కొనసాగాను. కానీ ఇప్పుడు అధికారి మాత్రం అంటే అఫీషియల్గా నేను ఒక ఆఫీసర్ని అవ్వడంతో ట్రేడ్ యూనియన్ కానీ రాజకీయాల గురించి కానీ మాట్లాడకూడని పరిస్థితి కనుక మాట్లాడకుండా మౌనంగా ఉన్నానే తప్ప, లేదు పబ్లిక్గా ఇక్కడ ఉన్నవాళ్ళు పిరికి పందులు, మీకు చేతకాని వాళ్ళు, అక్కడ విజయవాడ వెళ్ళి కూడా విజయవాడలో ఇంటికి ఒకరు రండి, మీరు పాచి పనులు చేసుకుంటారు, బెంగళూరు వెళ్ళి అంటులు తోముకుంటారు. ఆయన సంస్కారానికి, ఆయన సంస్కృతికి, ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. అది దురదృష్టకరమని నేను భావిస్తున్నాను. నేనే కానీ ప్రజా జీవితంలో ఉన్నట్లయితే పోలీసులు కొడతారా, లాఠీ చార్జీలు అవుతాయా, ఆ పార్టీ వాళ్ళని అంత అంటారా, అది వేరే విషయం. కానీ నేను అక్కడ పబ్లిక్లోనే తిరగబడి ఉండేవాడిని అండి. అవకాశం లేదు. మరో 3 నెలల్లో నేను రిటైర్ అయిపోతున్నాను. రిటైర్ అయిన వెంటనే మళ్ళీ ప్రజా జీవితంలోకి వెళ్ళడానికి, ఉద్యమాల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తానని మీ ముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాను. ఓకే, అసలు ఒరిజినల్గా హుద్హుద్ టైంలో, వైజాగ్ హుద్హుద్ వచ్చిన టైంలో చంద్రబాబు గారు పగలనక రాత్రనక కష్టపడి వైజాగ్ని అంత బాగు చేశారు. అయినా సరే వైజాగ్లో కానీ ఇప్పుడు ఈ మధ్య జరిగిన కార్పొరేట్ ఎలక్షన్స్లో ఏ ప్రాంతంలోని టీడీపీ గెలవలేదు. ఆయన చేసిన తప్పు ఏంటంటారు? వైఎస్ఆర్ గారు చేసిన, అదే వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన మెప్పేంటి? ఇది ఒక మంచి ప్రశ్న అండి. హుద్హుద్ టైంలో నో డౌట్ అండి, పార్టీలకు అతీతంగా మాట్లాడాలి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలగాలి. ఒక వ్యక్తిగా, విశాఖ వాసిగా మీరు స్టార్టింగ్లో ఉన్నారు. విశాఖపట్నంలో తాతల నాటి నుంచి పుట్టి పెరిగిన ఇది నా ఊరు. నా ఊరికి అంత అంకిత భావంతో పనిచేసింది. ఇక్కడ ఎన్నో సంవత్సరాలు డైరెక్ట్గా ఎలక్ట్ అయినటువంటి మేయర్ గారు ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ స్థానికంగా తెన్నేటి విశ్వనాథం గారు కావచ్చు, అనేక మంది స్థానిక నాయకులు ఎవరూ చెయ్యనంత ఎక్కువగా విశాఖపట్నం హుద్హుద్ టైంలో అల్లకల్లోలమైన పరిస్థితుల్లో ప్రజలు దిక్కుతోచక తాగడానికి నీళ్లు పాలు కూడా దొరకని పరిస్థితిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వారం 10 రోజులు కూర్చొని దగ్గరుండి అన్ని మానిటర్ చేయించడం అన్నది నభూతో నా భవిష్యత్తు. అంత మాత్రం చేత జీవితాంతం ఆయనే గెలుస్తాడు అని అనుకున్నట్లయితే తెకమాలు పోటీ చేయరు కదండి. సో రాజకీయ ప్రస్థానంలో గతంలో ఏం చేస్తాం, భవిష్యత్తులో ఏం చేస్తాం, మనం మానవులు అండి. మానవులుగా వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు చేసిన తప్పులు ఉంటాయి. ఆ తప్పులకి ఒకరోజు కాకపోతే ఒక రోజున ప్రజలు బుద్ధి చెప్తారండి. ప్రజలకేం తెలియదు, ప్రజలు ఎర్రోళ్ళు. మీకు పౌరుషం లేదు, మీకు పంతం లేదు. నేను గెలవకపోతే మీరు పౌరుషం లేని వాళ్ళు, నేను గెలిస్తే మీరు అందరూ తెలివైన వాళ్ళు. ఇలాగా అంటున్నప్పుడు ఇవన్నీ పైన పడుతుంటేనే ప్రజల రియాక్షన్ ఇలా ఉంటుందండి. అన్ని చోట్ల తిరుగుబాటు, కొట్లాట్లు ఉండవండి. వైజాగ్ లాంటి ప్రశాంతమైన చోట మీకు చేతకాని ప్రజల్లా కనిపించవచ్చు. ఏమంటే మాది ఓటు ద్వారా మా జడ్జిమెంట్ ఇస్తాం, ఓటు ద్వారా మా తీర్పును తెలియపరుస్తాం తప్ప మనుషులను కొట్టడం, వెంటలాడి కొట్టడం, చంపడాలు ఇక్కడ మా కల్చర్లో లేదు. అది
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మా 3 జిల్లాల్లో, ఉత్తరాంధ్ర ఈ కోస్తా జిల్లాల్లో ఎక్కడ చంపుకోవడాలు పొడుచుకోవడాలు మాకు అలవాట్లేదండి. అండ్ మీరు చేసిన పని కూడా ఏంటండి, కోర్స్ ఇక్కడ అన్ని పార్టీలని నేను అనాల్సి వస్తుంది. నా పార్టీలో కూడా నాకు వ్యతిరేకత రావచ్చు. నా పార్టీ అంటే ఇప్పుడు నేను ఇష్టపడుతున్నా, లేకపోతే నేను మీ ఇంతవరకు మెచ్చుకున్న వైఎస్ఆర్ అవ్వచ్చు. ఏంటి అంటే ఎప్పుడు విశాఖ మా దురదృష్టం ఏంటో స్థానికేతరులకు మాత్రమే మేము సీట్లు ఇస్తామండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఖరికి స్థానిక ఎలక్షన్స్లో కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తారు. ఉదాహరణకి నేను అప్పట్లో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ సుబ్బిరామిరెడ్డి గారు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగారు. ఓకే, ఇక్కడ ఆయన ఏమంటాడు, నేను ఇక్కడ స్థానికుడిని అయిపోయాను, 25-30 సంవత్సరాలుగా ఉంటున్నాను, యాక్సెప్టెడ్ అండి. మాకు ఆ విలువ ఉంది, ఆయన అంటే మాకు మంచి అభిమానం ఉంది. కానీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి లాంటి వారు కూడా ఇక్కడికి వచ్చి నిలబడిపోతారు. ఇంకెక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, మర్డర్ కేసుల్లో ఉన్నోళ్ళు, దొంగతనాలకు వచ్చిన వాళ్ళు, లేకపోతే వ్యాపారాలకు వచ్చిన వాళ్ళు, కాంట్రాక్టులు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ రాజకీయాల్లో నిలబడిపోతారు. స్థానికులకి అవకాశం ఇవ్వరు. స్థానికులు మీ వెనకన బంటులా ఉండాలి, మీ పాలేరులా ఉండాలి, మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటారు. మా ప్రజల్ని, మమ్మల్ని మేము ఎదుర్కొనే పరిస్థితి ఇవ్వరు. అక్కడ ఎవరో అదేంటి స్థానికేతరులు, లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, మమ్మల్ని బానిసలుగా చేశారని ఎవరో తగిలిసినట్లుగా ఇక్కడ కూడా మా విశాఖ జిల్లాలో మమ్మల్ని ఏ రోజు పరిపాలించుకోనివ్వలేదు మీరు. పోనీ ఎవరైనా ఎక్కడైనా చెయ్యొచ్చని రాజనీతులు మీరు వెల్లించవచ్చు, నీతులు చెప్పొచ్చు, బోధించవచ్చు. మేమెవరమైనా విశాఖ జిల్లా వాసులు కానీ, విజయనగరం వాళ్ళు కానీ, మాకన్నా శ్రీకాకుళం బెటర్ అండి. వాళ్ళు స్థానికేతరులు ఎవరో వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చి సురుబాబులు చేస్తాం, రౌడీజం చేస్తాం, అధికారం చెలాయిస్తాం అంటే వాళ్ళు ఒప్పుకోరు. బ్యాక్వర్డ్ జిల్లా అయి ఉండొచ్చు కాక, కానీ వాళ్ళు మాకన్నా విజ్ఞులండి. నేను సభాముఖం, మీ టీవీ ముఖంగా కూడా చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చిందండి, అడగండి సార్. బేసిక్గా ఇప్పుడు దాకా మీరు వైఎస్ఆర్సీపీ ఫర్గా మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా అనుకోవచ్చు కదా ఒక రకంగా? తప్పలేదండి. ఓకే, సో ఇప్పుడు చంద్రబాబు గారు వైజాగ్ వాసులకి పౌరుషం లేదని తిట్టారు. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి వైజాగ్ లో రుబాబులు చేస్తున్నారని మీరు అంటున్నారు. మీరు అంటుంది కూడా ఇండైరెక్ట్ గా వైజాగ్ వాసులకు పౌరుషం లేదు అన్నట్టుగానే వస్తుంది. సో మీకు చంద్రబాబు గారికి ఉన్న తేడా ఏంటి? ఇద్దరు వైజాగ్ వాళ్ళని తిడుతున్నారు. ఎస్, శాంతియుతంగా ఉండడానికి చేతకాంతనానికి చాలా తేడా ఉందండి. నేను మా వాళ్ళు శాంతియుతంగా ఉంటారంటున్నాను తప్ప చంద్రబాబు గారిలాగా చేతకానోళ్ళు, చబట్లు, ఆడంగోళ్ళు, మీరు ఇలాంటోళ్ళు, పౌరుషం లేదు, ఈ మాటలు పౌరుషంగా నేను నిందించలేదండి. మేము శాంతి కాముకులని. ఇంకా నేను ముగించలేదండి, మీరు మధ్యలో ప్రశ్నించారు. ఏంటంటానంటే విశాఖవాసి ఎవరైనా నెల్లూరు వెళ్ళి ఒక కార్పొరేటర్గా, ఒక కౌన్సిలర్గా చిన్న చిన్న వాటిల్లో పనిచేస్తే మీరు అక్కడున్న స్థానికులు ఎవరైనా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా? కనీసం నామినేషన్ వేయనిస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కబుర్లు ఆడుతున్నారా? చిత్తూరు జిల్లాకి నేను వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నన్ను అసలు బతకనిస్తారా? ఏ జిల్లా అయినానండి, అనంతపురం, కర్నూలు, కడప, రాయలసీమ, లేకపోతే ఉత్తరాంధ్ర, ఇవి ఎక్కడైనా చూసుకోండి సార్. మేము ఎక్కడికి వెళ్ళాం, అందరూ వచ్చి మా దగ్గర పోటీ చేస్తారు. మేము వెళ్తే కనీసం మమ్మల్ని పలకరించే నాదుడు ఉండడు. మేము ఆప్యాయంగా అందరినీ హక్కును చేర్చుకుంటాం. ఇక్కడ మా స్థానికులకు మేము వ్యతిరేకంగా ఉంటామేమో కానీ పైనుంచి వచ్చిన వాళ్ళకి గౌరవం ఇవ్వడంలో ఏ పార్టీ అయినా సరే మా ఆదరణ అలా ఉంటుందండి. బహుశా మా పెద్దలు మాకు నేర్పించిన సంస్కారం ఏమో. ఓకే, అసలు వైజాగ్ కోసమే చాలా కష్టపడుతున్నాడు మీ సీఎం జగన్ అన్నారు. అసలు ఇప్పటిదాకా సీఎం గారు వైజాగ్ కోసం చేసిన పనులు ఏమున్నాయి? నేను సీఎం గారు వైజాగ్ కోసం, వైజాగ్ అంటే రాష్ట్రాని కోసం, రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారు నేను మీకు స్టార్టింగే చెప్పానండి. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ ఏ సీఎం, దట్ యంగెస్ట్ సీఎం. చూస్తున్న వాళ్ళు, మనం చూసిన వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తెక్కమ వాళ్ళందరిలోని చూసినట్లయితే అంతకన్నా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. బట్ అప్పుడు పార్టీలో ఉన్న వాళ్లే కొంతమంది విభేదించి ఆయన్ని ముఖ్యమంత్రి కానివ్వకుండా చేశారు. ఇప్పుడు కాస్త కోస్తో 50 బిలోలో ఉన్న ఒక వ్యక్తి, యువకుడు మంచి స్థానాన్ని అధిరోహించి ఏదో చేద్దామని అనుకుంటుంటే ఏమీ చేయలేదు సార్. బారసాల రోజే ఆవకాన్నం పెట్టేస్తారండి, అన్నప్రసన్న రోజే ఆవకాన్నం పెడతారా? కాస్త పిల్లలు ఎదగాలి, వాళ్ళకి అన్ని తెలియాలి, అవగాహన పెరగాలి, బోల్డ్ చేయాలి. అప్పటికి తన వంతు తను చేయగలిగినవన్నీ చేస్తూ ఉన్నాడు. చేస్తున్నవన్నీ పారదర్శకంగా చేస్తున్నాడా లేదా? దొంగ వ్యవహారాలు చేస్తున్నాడా?
మద్యపానం నేను నెక్స్ట్ ఎలక్షన్ కొంచెం ఉన్నాడు, ఆ రోజుకి మద్యపానం ఉన్నది అనుకుంటాను. అప్పుడు నేను ఇదే టీవీలో మీరు అడగండి, నేనే చెప్తాను జగన్ అన్న మాట నిలబెట్టుకోలేదు, జగన్ ఏమో మాట తప్పినారు అని అప్పుడు అనండి. పట్టుమని 10 రోజులు అవ్వలేదు, జగన్ దోచేసుకుంటున్నాడు, దాచేసుకుంటున్నాడు. ఎలక్షన్ ముందు 1,00,000 కోట్లు తినేసాడు, ఎలక్షన్ అయ్యి ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు మరి చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పాలండి. చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు స్పెషల్ స్టేటస్ గురించి వైజాగ్ కోసం కష్టపడింది ఆయన అంటారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు అంటారా, లేదంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటారా? స్పెషల్ స్టేటస్కి వచ్చేటప్పటికి ఏంటంటున్నానంటే, తెలుగు వాళ్ళు ఎవరికి కూడా అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోయిన మన మొక్క కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు కావచ్చు, మన ఎవరికి తెగువ లేదు, పౌరుషం లేదు, తెగింపు లేదండి. ఉన్నట్లయితే పార్లమెంట్లో ఎందుకు తిరగము, అసెంబ్లీలో తీర్మానాలు ఎందుకు చెయ్యము, సెంట్రల్తో ఎందుకు దెబ్బలాడము? మేము 35 సంవత్సరాలు కాడి మోసామండి. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయాలు చేస్తే దానికి జోహర్ అయిపోయి పనిచేసాం. మేము మంచి జరిగిందా చెడు జరిగిందా పక్కన పెట్టినట్లయితే మేము ఏ రోజు తిరగబడలేదండి. అక్కడ పార్టీ కట్టుబాటు అనుకున్నాం. ఇప్పుడు పార్టీలు కాదే, వైఎస్ఆర్ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ఇవేమో స్థానిక పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలు కనుక సెంట్రల్ గవర్నమెంట్ తిరగబడే అవకాశాలు ఉన్నాయి, మొండుగా ఉన్నాయి. అది తిరగబడరు, ఎందుకు తిరగబడరు అన్నది అంత రాజకీయ అవగాహన లేదండి. నాకు ఇష్టమైన పొలిటీషియన్స్ కొంతమంది, ఉదాహరణకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, లగడపాటి రాజగోపాల్ గారు కానీ, వీళ్ళందరూ బాగా చక్కగా మాట్లాడే వ్యక్తులు. వీళ్ళందరూ ఎందుకు మరి మాట్లాడడం మానేశారో, ఎందుకు పార్లమెంట్లో తెలుగు వాయిస్ వినిపించదు? తమిళ పోళ్ళు ఏ పార్టీ అవనండి చక్కగా వాళ్ళకు వచ్చిన తమిళ్లోనే మాట్లాడతారు. అన్ని పార్టీలు ఏకమయ్యి వాళ్ళ రాష్ట్రానికి రావాల్సిన రాయితీలు, రావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ సాధించుకుంటారు. మన పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రం, ఏ పార్టీ రూలింగ్లో ఉన్నా ఒరిస్సా వాళ్ళు, అక్కడ ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఒకే వాయిస్ రేజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ ఉక్కు గురించి ఆందోళన అవుతుందండి. ఇదే పోస్కో 95 నుంచి విత్ ఫుల్ బ్యాకప్ పొలిటికల్ సపోర్ట్తోని ఒరిస్సాలో పాగా వేయడానికి ఎంతో ప్రయత్నించి అలిసి వేసారిపోయి ఆఖరికి అక్కడి నుంచి తరిమి వేయబడి ఏమీ దొరక్క ఇప్పుడు విశాఖపట్నం మీద పడ్డారండి. అంటే పక్కనున్న బ్యాక్వర్డ్, మనం బాగా తెలివైన వాళ్ళని జబ్బలు చరుచుకునే మనం ఒరిస్సా వాళ్ళ కన్నా ఎంత వెనకబడి ఉన్నామో ఇదొక్క ఇన్సిడెంట్ చాలండి. సో సెంట్రల్ గవర్నమెంట్ మీద తిరగబడ్డం అన్నది తెలుగు వాళ్ళకి అలవాటు లేని పని అండి. అది ఎప్పటికవుద్దో మరి. స్వర్గీయ ఎన్టీఆర్ గారు ఉన్నట్లయితే ఆ కళ సాకారం అయ్యేదేమో, ఆయన లేకపోవడం మన తెలుగు వాళ్ళ దురదృష్టం. అలాగే మరో విషయం ఇక్కడ మనం ప్రస్తావించకూడదేమో, పెద్దలు, నేను వ్యక్తిగతంగా 40 నిమిషాలు నా గురువు రాజశేఖర్ గారి దయ వల్ల ప్రధానమంత్రి పదవి చేపట్టి పదవి అయిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న పివి నరసింహరావు గారితో 45 నిమిషాల కాలం నేను గడపగలిగానండి. వ్యక్తిగతంగా మంచి ఆయన, పార్టీకి ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి ఆయన. కానీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారంటే 0. భారతదేశానికి చాలా చేశారండి ఆయన. మేధావి, ప్రపంచం గుర్తించిన మేధావి, భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యక్తి. కానీ స్టేట్కి ఏం చేశాడు? స్వార్థం లేని నిస్వార్థపరుడు కనుక స్టేట్కి చేయలేదని స్టైల్గా చెప్పుకోవడానికి బాగుంటుందండి. వేరే నరేంద్ర మోడీ బుల్లెట్ ట్రైన్ గుజరాత్కే వస్తుంది, పెట్రోలియం కార్పొరేషన్ గుజరాత్కే ఉంటుంది, కేజీ బేసిన్ పక్కనే ఉన్న మన మైన్స్ నుంచి పట్టుకెళ్తున్న గ్యాస్ ఈ ఒడ్డును మనం ఉంటే, ఆ ఒడ్డును గుజరాత్ ఉంటే, ఇక్కడ నుంచి ఇన్ని వేల కిలోమీటర్లు గ్యాస్ పట్టుకుపోతుంటే అది కూడా మనకు అడ్డుకోవడం చేత కాదు. మన రాష్ట్రానికి ఏమి తెచ్చుకోము, రైళ్లు కొత్తవి రావు, లాసుల్లో ఉన్న స్టేట్లకి దబాయించి వాళ్ళు రైళ్లు పట్టుకెళ్తారు. సొమ్ములు ఇచ్చి టికెట్లు కొని క్రమశిక్షణ మారిపోయిన తెలుగు రాష్ట్రాలకి మాత్రం కొత్త రైళ్లు రావు, కొత్త ప్రాజెక్టులు రావు. దీని మీద కూడా మనం నోరు మీదపోయి, ఎందుకంటే స్థానికం అన్న స్వార్థం మనకి లేదండి, బ్రాడ్ మైండ్ అండి మనది, విశాల హృదయంతో మాట్లాడతామని కట్టుకథలు చెప్పుకుంటామని నాకు అనిపిస్తుంటుందండి. మనోవేదంతో ఈ మాట్లాడుతున్నాను, తప్పైతే మన్నించండి. స్టీల్ ప్లాంట్ గురించి వచ్చింది కాబట్టి ఒక మాట. స్టీల్ ప్లాంట్ విషయంలో మన తెలుగు ఆడపడుచు అయినా సరే నిర్మలా సీతారామన్ గారు బీజేపీ తరఫున కూడి తెలుగు రాష్ట్రానికి అన్యాయం చేసింది అంటారు. బీజేపీ ఒక్కటే అన్యాయం చేసింది అంటారా? తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఇందులో అసలు ఏ భాగం లేదంటారా? అంతెందుకు స్టీల్ ప్లాంట్ యూనియన్ మీది, స్టీల్ ప్లాంట్ యూనియన్లో కూడా పనిచేశారు. మీ యూనియన్కి కానీ మీ మేనేజ్మెంట్కి కానీ దీని మీద అవగాహనే లేదంటారా ఇప్పటిదాకా? ఏంటి ఈ విషయం వస్తే నేను ఎక్కువగా మాట్లాడకూడదు, కానీ సత్యవాదిగా ఉండాలి. నిజాన్ని చెప్పలేకపోవడం కూడా పాపం, నిజాన్ని చెప్పలేకపోవడం కూడా తప్పు అని భావించే వ్యక్తిని నేను.
తిలాపాపం తలా పిడికడు అని ఇందులో అందరి పాత్ర ఉందండి. కొన్ని అందరూ కాదండి, ఎందుకంటే నా మిత్రులు నా బ్యాచ్కి చెందిన వాళ్ళే 3.5 దశాబ్దాల పాటు ఇక్కడ కార్మిక సంఘ నాయకులుగా ఉన్నారు, ఇప్పటికీ పనిచేస్తున్నారండి, రిటైర్ అయిపోయినా. అలాగే నా గురువు గారు కూడా 35 సంవత్సరాలు పదవి చేపట్టి ఇప్పటికి కూడా ఆయన కొనసాగుతూ తన జీవితం అంతా కార్మిక సేవలు. వీళ్ళు కాకపోతే ఎవరండి? యాజిటేషన్స్ చేసింది ఎవరు? స్కీములు తెచ్చింది ఎవరు? కార్మికుడు ఈరోజు శుభ్రంగా ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు బాగున్నారు, చక్కటి పెద్ద పెద్ద చదువుల్లో ఉన్నారు, పెద్ద ఉద్యోగాలు ఉన్నారు. కారకులు ఎవరండి? కార్మిక సంఘ నాయకులే. అట్ ద సేమ్ టైం కొంతమంది కార్మిక సంఘాల ముసుగులో ఉన్న స్వార్థపరులు, యాజమాన్యం ముసుగులో ఉన్న స్వార్థపరులు, రాజకీయాల ముసుగులో ఉన్న వ్యాపారవేత్తలు, వీళ్ళందరూ చేసిన పాపాలు మాకు చుట్టుకున్నాయండి. దీనికి ఒక ఉదాహరణ చెప్తానండి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా మాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో కొన్ని చెప్పదలుచుకున్నాను. మైన్స్ లేవన్న నిజం అందరికీ తెలిసిన నిజం. చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటారు. మైన్స్ గురించి ఎందుకు పోరాడలేదు? స్టేట్లో ఉన్న మైన్స్ ఎందుకు కేటాయించలేదు? అది ఒక విషయం అండి. బీజేపీతో జతకట్టున్న వ్యక్తి అయినా సెంట్రల్ నొప్పించి మాకు ఎందుకు మైన్స్ తేలేదు? రెండోదండి. మూడవది, కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు నేను కూడా అనేక పర్యాయాలు ఢిల్లీ పర్యటనకు వెళ్ళి అక్కడ కార్మిక సంఘాల తరఫున అడిగినప్పుడు మైన్స్కి సహాయ మంత్రిగా ఉన్నటువంటి స్థానికులు, గొప్ప వ్యక్తి, ఆదర్శవంతులు, భక్తులు అయినటువంటి సుబ్బిరామిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ రోజు ఆయన ఎందుకు మా వైపు చూడలేదు, మాకెందుకు మైన్స్ ఇవ్వలేదు? అదొక నష్టమైతే మార్కెట్లో రేట్ ఎప్పుడు తగ్గుతుంది, రేట్ ఎప్పుడు పెరుగుతుంది అన్నది 37 ఇయర్స్గా పనిచేస్తున్న నాకు ఈనాటికి తెలియదండి. దానికి ఒక కమిటీ ఉంటుంది, దానికి కాన్ఫిడెన్షియల్గా రోలిమిల్ వాళ్ళు, ఎస్ఎంఎస్ వాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు, వీళ్ళందరూ కలిపి రేట్ ఫిక్స్ చేస్తారండి. సో మార్కెట్లో ధర తగ్గుతుందా పెరుగుతుందా అన్నది ఒక కమిటీకి ఒక 2 మందికి తప్ప ఎవరికి తెలిసే అవకాశం లేదు. కానీ మా దగ్గర స్టీలు కొని అమ్ముకునే ప్రైవేట్ సంస్థలకి ముందే తెలిసిపోద్దండి. అంటే మేమే పేపర్ లీక్ చేసుకొని మా నష్టాలకి మేమే మా నెత్తి మీదకి తెచ్చుకుంటాం. ఉదాహరణకి వచ్చే నెలలో స్టీల్ ప్రైస్ తగ్గిపోద్ది, మేము మా దగ్గర స్టీల్ కొనడానికి వచ్చిన కొంతమంది డీలర్లకి చెవులో చెప్పేస్తామండి, ఇప్పుడు కొనొద్దు, వచ్చే నెలలో కొన్నట్లయితే ఇన్ని కోట్లు నేను మిగులుతుంది, నాకు ఎన్ని కోట్లు ఇయ్యో, లేకపోతే నాకు ఇన్ని లక్షలు ఇయ్యో అని అవినీతి పరులు మయమైపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందండి. సో కార్మిక సంఘాల్లో కొంతమంది పాత్ర ఉన్నది, తీసుకాదనలేము. యాజమాన్యంలో ఉన్న స్వార్థపరులు, అలాగే మా దగ్గర పనిచేస్తూ చిన్న చిన్న కాంట్రాక్టర్లుగా వచ్చి ఈరోజు ఎంపీలు ఎమ్మెల్యేలు అయిపోయి వ్యాపారం విస్తరింప చేసుకొని వాళ్ళు ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో పనిచేస్తున్న విశాఖేతరులండి. వాళ్ళు ఎవరు విశాఖపట్నం వాళ్ళు కాదు, మీరు పరిశీలించుకోవచ్చు. లేదు మీ సంస్థ తరపున మీరు ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళెవరూ కూడా ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరు కూడా, కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా విశాఖ వాసులు కాదు, మా జిల్లా వాసులు కాదు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వాళ్ళు కానే కాదు. మా వాళ్ళు వాళ్ళ దగ్గర కూలీలుగా పనిచేస్తున్నారండి తరతరాలుగా. ఇది నమ్మలేని నిజం, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకే, ఇందాక మీరు అంటున్న దాంట్లో యూనియన్ వల్లే చాలా జీవితాలు బాగుపడ్డాయి, మీరు ఉద్యోగాలు ఇవ్వటం వల్ల చాలా ఫ్యామిలీ సెటిల్ అయ్యాయి అన్నారు. ఎస్. ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారండి? డబ్బులు తీసుకొని ఉద్యోగాలు వేయిస్తున్న స్కామ్ అవుట్ జరుగుతుందని విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆరోపణలు ఉన్నాయి. మీ యూనియన్ లీడర్సే డబ్బులు తీసుకుంటారు అని కూడా ఉంది. అది ఎంతవరకు నిజం అంటారు? ఎంతమంది జీవితాలు నాశనం అయ్యి ఉంటాయి? ఇందులో చాలా నిజం ఉందండి. కానీ ఒంటి చేతితో శబ్దం కాదు, ఒంటి చేతితో చప్పట్లు కొట్టలేము అన్నట్లుగా ఈ నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అవినీతి చేసిన మరుక్షణం వాళ్ళని తీసుకొచ్చి కార్మిక సంఘ నాయకులని, కార్మిక సంఘాలకి చెందిన వాళ్ళని ముద్రేస్తున్నారండి. యాక్చువల్లీ కార్మిక సంఘాలకి, కార్మిక సంఘ నాయకులకి, వారి కుటుంబాలకి దీంతో డైరెక్ట్గా ఎటువంటి సంబంధం లేదండి. నేను అవినీతి చేసి నేను ఒకరి దగ్గర డబ్బులు తీసుకోగానే నన్ను పలానా యూనియన్ అని ముద్రేస్తున్నారు. ఆ యూనియన్ అంతా లంచుకుంటులు అంటున్నారు. నిజం ఏంటి అంటే ఇందాక మీకు చెప్పాను, ఒంటి చేతితో శబ్దం కాదు అని. ఏమయ్యా నువ్వు ఇలా తీసుకోవడం తప్పు కదా అంటే, ఆడు ఇస్తున్నాడు కనుక తీసుకుంటున్నాను అంటున్నాడు. ఏమయ్యా ఎందుకు ఇస్తున్నావయ్యా అంటే, తీసుకుంటే పని అవుతుంది అన్నాడు కనుక ఇస్తున్నానండి అంటున్నాడు. లంచం తీసుకోవడం నేరమే, ఇవ్వడం నేరమే అన్నది చట్టం చెప్తుంది. ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్పగలనండి, విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల వరకు నీతి నిజాయితీలతోనే రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయండి, 1-2 సందర్భాల్లో తప్ప.
ఆ ఒకటి రెండు సందర్భాల్లో పేపర్ లీక్ అవ్వడాలు లేకపోతే చిన్న చిన్న అవినీతి చోటు చేసుకోవడంతో అవి రద్దుపరచడం కూడా జరిగింది. ఎందుకంటున్నాను, ఇది కేవలం చిన్న పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, విశాఖ చుట్టుపక్కల ప్రాంతానికి చెందితే ఈ విధమైన పరిస్థితి అయితే నేను విన్నది కొన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి రావాలి అన్న ఉద్దేశంతో అక్కడ మా ప్లాంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్లు కూడా ఈ పరీక్షలు వ్యవహారంలో వెళ్తుంటారండి. అక్కడ కేవలం మా స్టేట్ వాళ్ళు రావాలి, మా పిల్లలు మాత్రమే బాగుపడాలి అన్న దురుద్దేశంతో కొంతమంది కాపీ కొట్టించడాలు, మాస్ కాపీయింగ్ చేయించడాలు, లేకపోతే స్లిప్లు అందించడాలు, లేకపోతే దగ్గర నిలబడి మార్కులు వచ్చేటట్లుగా వాళ్ళకి చెవులో చెప్పి రాయించడాలు చేస్తూ వాళ్ళ పరపతి పెంచుకోవడం, వాళ్ళ సంఖ్య పెంచుకోవడం అన్నది మా ప్లాంట్లో జరిగిందండి. అది నిర్వివాదాంశం. ఎందుకంటే ఏ రోజైనా మీరు వాళ్ళకి ఏ టెస్ట్ అయినా పెట్టండి, వాళ్ళు క్వాలిఫై అవ్వరు. విశాఖపట్నంలో వాళ్ళు రాసినట్లయితే వాళ్ళు క్వాలిఫై అవ్వరండి. ప్లాంట్కి వచ్చిన తర్వాత ఏదైనా టెస్ట్ పెట్టండి, వాళ్ళు క్వాలిఫై అవ్వరు. మన పిల్లలే క్వాలిఫై అవుతారు. ఎందుకంటే మనం నిజాయితీగా నిజంగా చదువుకుంటాం. వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ దగ్గర నుంచి అక్కడ చాలా మంది ఆ రాష్ట్రాలన్నింటినీ అనడం లేదండి. అందుకే ఒక రాష్ట్రం అని నేను చెప్పడం లేదు. అవి ఏ రాష్ట్రాల్లో మీకు తెలుసు, దేశం అందరికీ తెలుసండి. గవర్నమెంట్ జాబుల్లో వాళ్ళే ఎక్కువ సెలెక్ట్ అవుతారు. బికాజ్ వాళ్ళు ఒక బండ నిర్ణయం తీసుకున్నారండి, మన పిల్లల్ని మనం ఎలాగైనా పైకి వచ్చేటట్టు చూడాలి. ఆడెంత పెద్ద స్థాయిలో ఉన్న ఆఫీసులైనా దిగజారిపై వాళ్ళకి సాయం చేస్తారండి. అందువల్లే కొన్ని రాష్ట్రాల సంఖ్య ఇక్కడ పెరగడం మీరు చూస్తున్నారు. వాళ్ళ రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళు అంతలాగా ఉండరు. ఉంటే వాళ్ళు మేధావులు అయి ఉంటారండి. మీరు స్టీల్ చరిత్ర చూసుకోండి, బిలాయిలో కానీ, బొకారోలో కానీ, రౌర్కెలాలో కానీ తెలుగు వాళ్ళు ఉంటారు. వాళ్ళు మంచి వాళ్ళు, మంచి మేధస్సు కలిగిన వారు, కష్టానికి ప్రతిరూపాలుగా ఉండేవాళ్ళు మాత్రమే అక్కడ మనుగడ సాగిస్తున్నారు. అక్కడే సెటిల్ అయిపోయారు కూడానండి వాళ్ళు. నెక్స్ట్, ఓకే, మన రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించడం వల్ల మనకు ఉపయోగం అంటారా? మూడు భాగాలుగా మన రాష్ట్రాన్ని విభజించడం లేదండి. మీ ప్రశ్న మూడు రాజధానులు ఇస్తానంటున్నారు. మూడు రాజధానులు అనడం చాలా మందికి కంటగింపుగానో ఇష్టపడకపోవడమో జరిగి ఉండొచ్చేమో. కానీ మీరు కొద్దిగా బ్రాడ్ స్పెక్ట్రాంట్, మీరు కొంచెం పెద్ద మనసుతోని బర్డ్స్ ఐ వ్యూ అని ఏదో అంటారండి, పైనుంచి ఆకాశం నుంచి మీరు చూసినట్లయితే గతంలో లాగా ఒకే స్టేట్లో ఒకే రాష్ట్రంలో ఒక రాజధాని మాత్రమే మీరు డెవలప్ చేస్తే రేపొద్దున మొన్న జరిగినట్లుగా అవమానాలు కానీ, అపకారాలు కానీ, లేకపోతే ఒకచోటే జనం పెరిగిపోయి అందాల్సిన సదుపాయాలు అందకపోవడం కానీ ఇవన్నీ ఉంటాయని చిన్న వయసోడైన జగన్ అన్న అతను గమనించి చదువుకున్న వ్యక్తిగా ఆయన ఎంతో మంది మేధావులతోని, సీనియర్స్తోని ఇంటరాక్ట్ అయ్యి కొన్ని నిర్ణయాలు తీసుకొని ఎప్పటి నుంచో అసలు ఫస్ట్ తెలుగు రాష్ట్రాలకి రాజధానిగా, బహుశా నేను కూడా పుట్టలేదేమోనండి, తెలుగు రాష్ట్రాలకి రాజధానిగా, తెలుగు రాష్ట్రానికండి, ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా చెన్నై నుంచి విడిపోయినప్పుడు, తమిళ సోదరులతో మనం విడిపోయినప్పుడు ఏర్పడిన తెలుగు రాష్ట్రానికి రాజధానిగా గుర్తింపబడిన కర్నూలులో కొన్ని వందల ఎకరాల్లో న్యాయ వ్యవస్థను పెట్టాలని, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక అసెంబ్లీ అది ఉండేటట్లుగా నిర్మించాలని, ఆఫీసర్లు ఉండి ఫైల్స్ వర్క్ అది అయ్యి వర్క్ డిస్ట్రిబ్యూషన్ అది చేసే ఆఫీసర్స్ పనిచేసే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం ఉండాలని ఒక చక్కటి ఆలోచనతో, అంటే స్టేట్ అన్ని మూలల్లో ఈ మిగిలిన 13 జిల్లాలైనా సర్వతోముఖాభివృద్ధి చెందాలి అని ఒక ఆశయంతో అన్ని ప్రాంతాలకి న్యాయం జరగాలని అనుకుంటే ఏంటండి మీ బాధ? దానివల్ల ఎవరికైనా నష్టం ఉందా? అన్ని ప్రాంతాలు డెవలప్ అయితే లేదు. ఈ మూడు రాజధానులకి వ్యతిరేకం అన్నోళ్ళు అందరికీ ఉద్దేశంలో ఒక చోట, లేకపోతే మీ ఇంట్రెస్ట్ ఉన్న చోట, లేకపోతే మీ మనుషులు ఉన్న చోట మాత్రం అభివృద్ధి చెంది మాలాంటి జిల్లాలన్నీ వెనకబాటుతోనే ఉండి మేము ఎప్పుడు మీకు పాలేరులుగా, కూలీలుగా, మీ పబ్బం గడుపుకోవడానికి మీ కాళ్ళ దగ్గర బానిసలుగా మేము ఉండి, ఓటర్లుగా మేము ఉండాలి, పాలకులుగా మీరు ఉండాలని మీ ఆశయం అయి ఉండొచ్చు. రేపొద్దున వైజాగ్ క్యాపిటల్ అయితే వైజాగ్లో నేను ఒక పొలిటీషియన్ అవుతానేమో, అమరావతిలో ఇంకో అతను అవుతాడేమో, కర్నూలులో ఇంకో ఆయన హవా నడుస్తుందేమో. ఇలాగ అన్ని ప్రాంతాలు అభివృద్ధి, నేను ఇక్కడ స్థిరపడాలి, నేను ఇక్కడ మంచి పేరు తెచ్చుకోవాలంటే 10 పనులు ఇక్కడ నేను చేస్తానేమో, ఈ స్థానికంగా అభివృద్ధి పరుస్తానేమో. ఇలాగ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితే ఎవరికైనా ఎందుకు నొప్పి వస్తుందో నాకైతే అర్థం కావటం లేదండి. హైకోర్టు కానీ, లీగల్ అఫైర్స్ కానీ చూసేది కర్నూలు ప్రాంతం. 3 ప్రాంతాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇలాగ ఎన్నో రకాలుగా మీరు చెప్పుకుంటున్న అన్ని ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతుంది కదండి. దానివల్ల ఏంటి లాస్?
మీరు ఒకటి అనేటప్పుడు లాస్ చెప్పండి, నష్టం ఇది. ఇప్పుడు ప్రతి చోట కూడా అసెంబ్లీ పెట్టడానికి 10 రాష్ట్రాలను కడుతున్నాము, 10 చోట్ల అసెంబ్లీలు కడితే ఆ ఖర్చు అవుతుంది, 10 చోట్ల అన్ని ఏర్పాట్లు చేయడం ఖర్చు అవుతుంది, 10 చోట్ల కార్లు పెట్టడానికి ఖర్చు అవుతుంది. ఇలా కాదే, ఒక చోట ప్రజాప్రతినిధులు, ఒక చోట ఏమో అఫీషియల్ పాలకులు, ఇలా విడదీస్తే దానివల్ల అభివృద్ధే తప్ప నాకైతే నష్టం కనిపించడం లేదు. ఓకే, ఫైనల్గా ఒక డౌట్ అండి. ఇప్పుడు జనాల్ని సోమరిపోతులుగా చేస్తున్న జగన్ ప్రభుత్వం అని ఒక మాట ఉంది. ఎస్, అది దానివల్ల ఎంత లాస్ అయింది? ఇప్పుడు ఒక ఇంటికి వచ్చి ఎవడైనా పని చేయాలంటే వాడికి ఇంత రేట్ ఇస్తే కానీ వచ్చి పనిచేసే స్థితిలో లేరు. ఎందుకు అంటే ఇది వాళ్ళకు ఆల్రెడీ డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి, కష్టపడకుండా డబ్బులు ఇచ్చి సోమరిపోతులుగా తయారు చేస్తుంది మీ ప్రభుత్వం కాదంటారా? మా ప్రభుత్వం కాదండి. ఫస్ట్ నేను సామాన్యమైన ఓటర్ని. ఆ పార్టీ పట్ల కొద్దిగా అభిమానం చూపించానేమో కానీ నేను ఆ పార్టీలో మెంబర్షిప్ తీసుకోలేదు, పదవులు చేపట్టలేదండి. జగన్ గారు పదవిస్తే తీసుకుంటానండి, అది వేరే విషయం. ఈ విషయంలో కొంతవరకు మీతో ఏకీపిస్తాను కానీ ఆల్టర్నేటివ్ లేదండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆదర్శవంతులైనటువంటి నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కారంజనులండి. ఆయన తిండి లేని ప్రజలను చూసి రోడ్ల మీద ఆయన భోజనం చేసి, రోడ్ల మీద తిరిగి, రోడ్ల మీద స్నానాలు చేసి, రోడ్ల మీద నిద్రించి పుట్టుకోటేశ్వరుడు అండి. చాలా పెద్ద జీవితం నుంచి ఆ సినీ ప్రపంచం నుండి వెండితెర సామ్రాజ్యానికి రారాజండి. అది వదులుకొని నడి రోడ్డు మీద బతుకుతూ రాష్ట్రం అంతా పర్యటించి, అప్పటికి చాలా పెద్ద రాష్ట్రం అండి మన, ఆ రాష్ట్రం అంతా పర్యటించి ఈ రోజు కూడా తిండి లేని వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అని చిత్తశుద్ధితో రూపాయి బియ్యం పెడితే అది రాను రాను పైశాచికత్వంలా తయారైపోయి పక్క రాష్ట్రాల్లో చూసినట్లయితే ఒక రాష్ట్రం ఒక పార్టీకి ఇది పరిమితం కాదండి. మీ ఇష్టం వచ్చిన రాష్ట్రం తీసుకోండి, అక్కడ ఎవరెవరు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళు ఇవి ఇస్తున్నారో చూడండి. రైట్ ఫ్రమ్ బీజేపీ కాంగ్రెస్తో సహా పక్కన తమిళనాడులో గ్రైండర్లు, మిక్సర్లు, కుట్టు మిషన్లు, ఏంటండి ఇవి? సైకిల్, ఆడపిల్లలకి సైకిల్ అన్నారండి. తడా నెల్లూరు అంటే మన తమిళనాడు బార్డర్లో చూసినట్లయితే లైన్ పెట్టి వందలాది సైకిళ్ళు ఆంధ్రాకి తెచ్చి అమ్మేశారండి, అక్కడ ఫ్రీగా ఇచ్చినవి. జయలలిత గారు సైకిల్ ఇస్తానంటే నేనేం ల్యాప్టాప్ ఇస్తానంటాడు అపోజిషన్ పార్టీ వాడు. ఇలాగ ఆఖరికి వెనకబడి తిండి లేని బీహార్లో కూడా స్కీముల మీద స్కీములు అండి. ఇక్కడ నేనేమంటున్నానంటే, మనం కాస్త చిత్తశుద్ధి ఉన్న రాష్ట్రం అండి. అంటే రైలు టికెట్ లేకుండా ఎక్కడానికి మనకి దమ్ము, అంటే చంద్రబాబు గారి భాషలో చెప్పాలంటే మనం పిరికి వాళ్ళమి. ఎందుకంటే టికెట్ కొనే ప్రయాణిస్తాం, మనం పిరికి వాళ్ళమి. రిజర్వేషన్ కంపార్ట్మెంట్ రిజర్వేషన్ ఉంటేనే ఎక్కుతాం, అందరిలాగా ఎక్కం. అదే బీహార్లో నేను నా కళ్ళతో చూశానండి, ఈ రోజు కూడా బహుశా అలాగే ఉండుంటుంది. టికెట్ కొంటే వింత, రిజర్వేషన్ సంగతి పక్కన పెట్టండి. సో అక్కడికి మీరు ట్రైన్లు వేస్తారు, అక్కడికేమో సదుపాయాలు కల్పిస్తారు. ఇక్కడ మేము ట్యాక్సులు కట్టి టికెట్లు తీసి మేము న్యాయబద్ధంగా సంపాదించిన దాంట్లో గవర్నమెంట్కి ఎంత షేర్ ఇవ్వాలో అంతకన్నా ఎక్కువే ఇస్తున్నప్పటికీ ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేనప్పుడు నేను మనుగడ సాధించాలి, నేను బతకాలి అంటే ఏం చేయాలి అంటున్నప్పుడు ఒక పార్టీ వాడు 5 రూపాయలు ఇస్తానంటే ఇంకో పార్టీ వాడు 10 రూపాయలు ఇస్తున్నాను. ఇందులో ఎవరిని తప్పుపెట్టడానికి, ఎవరిని మెచ్చుకోవడానికి ఏం లేదండి. నేను అనుకుంటున్నానండి, ఎలక్షన్ కమిషన్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తే, చిత్తశుద్ధి ఉంటే, భారతదేశ రాజ్యాంగంలో మార్పులే చేయాలో ఏం చేయాలో నాకైతే అంత అవగాహన లేదు. కానీ ఎలక్షన్ టైంలో డబ్బులు పంచితే తప్పు. ఎలక్షన్ టైంలో పంచితే నా డబ్బులు పంచుతానండి, నా స్వార్థం కోసం, గెలవడం కోసం నా ఇంట్లో డబ్బు పంచుతాను. ఓడిపోతే నా డబ్బు పోద్ది, ప్రజలకి నష్టం లేదండి. కానీ ఈ నాయకులు ఇస్తున్న హామీలు ఏమైనా హామీలు ఇస్తున్నారండి? నీ ఇంటికి టీవీ ఇచ్చేస్తాం, నీ ఇంటికి ఫోన్ ఇచ్చేస్తాం, నీకు మొబైల్ ఫోన్ కొని ఇచ్చేస్తాం, నీకు ల్యాప్టాప్ కొని ఇచ్చేస్తాం, నీకు మోటార్ సైకిల్ కొని ఇచ్చేస్తాం. ఇది లంచం కాదండి? ఈ విధంగా లంచాన్ని బహిరంగంగా ప్రకటించి అది పరిపాలన అన్న పేరు చెప్తున్నారు. అది ఎవరి డబ్బులు ఇస్తున్నారండి? గెలిచిన మరుక్షణం నేను కట్టిన ట్యాక్స్, కూలీ నాలీ జనం కూడబెట్టి మీకు ఇచ్చిన డబ్బులతో మీరు మీ హామీలు నెరవేర్చుకొని మరోసారి గెలిచడానికి, మీ ఆస్తులు పెంచుకోవడానికి చేస్తున్నారండి. సో నేనేమంటున్నానంటే, ఎలక్షన్ ముందు ఎవరైనా సొంత డబ్బులు లంచాలు ఇస్తారంటే వాళ్ళ ఇష్టానికి వదిలేసి ఇవ్వనియండి, ప్రజలు తింటారు. ప్రజల్లోకి, పేదోళ్ళకి ఇప్పుడు అక్కడ 1000 రూపాయలు ఇస్తున్నారంటే వెళ్ళిపోయి లైన్ కట్టి అడుక్కునే స్థితి అందరికీ ఉంటుందని నేను అనుకోనండి.
ఒకవేళ ఇచ్చినా లేదు నేను కూడా అందరం వెళ్ళి తీసుకుందాం అనుకున్నా అది ఒక వ్యక్తి ఇస్తున్న డబ్బు తీసుకొనివ్వండి. బట్ రేపు పొద్దున్న నేను గెలిస్తే ఇది ఇస్తానని హామీల పేరుతో పూర్వం బడి కట్టిస్తాను, గుడి కట్టిస్తాను, నుయ్యి తవ్విస్తాను అనేవారండి. ఇప్పుడు ఏంటంటున్నారండి? ఫ్రీ గిఫ్ట్లా? ఎవరికి గిఫ్ట్లు ఇస్తారండి మీరు? ఎవరు సొమ్ముతో ఇస్తారు గిఫ్ట్లు? నేను కష్టపడి ఇస్తున్న జీతం డబ్బుల్లోంచి కడుతున్న ట్యాక్స్లు అండి. వ్యాపారస్తులు ఆ రోజు ట్యాక్స్ కట్టలేదు, ఈ రోజు కట్టలేదండి. వ్యాపారస్తుల్లో ఒకళ్ళిద్దరు నిజాయితీ పరులు ఉండొచ్చుగా, ఆ కమ్యూనిటీ నేను అనడం లేదు, కానీ మెజారిటీ ఈ రోజుకి మీరు ఈ క్షణం రండి, ఈ టౌన్షిప్లో ఈ విశాఖపట్నం నా చుట్టుపక్కల జిఎస్టీ లేని బిల్లులు చూపిస్తానండి. షాప్లో బిల్లు ఇస్తాడు, ప్రజలకు అవగాహన లేదు, జిఎస్టీ ఉండదు అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్ళదు. వ్యాపారస్తులు అలా గణిస్తున్నారు, లక్షలు కోట్లు గణిస్తున్నారు కనుక వాళ్ళు ఏమైనా చేస్తారు, ఏమైనా మాట్లాడతారండి. ఈ ఫ్రీ గిఫ్ట్లు అన్నది ఎవరిచ్చినా తప్పేనండి. పేదలకు తిండి పెడతారా పెట్టండి, ఏ రూపంలో పెడతా అనుకున్నా పెట్టండి, అందులో తప్పులేదు. కానీ ఇలాగా మితిమీరిపోయిన సంపాదన అంటే బద్దకస్తులుగా సోమరిపోతులుగా తయారు చేసే లంచగొండి స్కీములు ఏ పార్టీ పెట్టినా తప్పేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ అండి. మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, లేదంటే మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా జనాల కోసం? ఏం లేదండి, నేను సందేశాలు ఇచ్చినంత పెద్దవాడిని కాదు, రాజకీయ నాయకుడిని కాదు. పెద్ద పెద్దలుతో పనిచేసిన చిన్నపాటి అవగాహనతో చెప్పేది ఏంటంటే, ముందుగా ప్రజలు అంటే మనలో మనం కొద్దిగా అవగాహన పెంచుకోవడం, నిలదీసే మనస్తత్వం పెంచుకోవడం, క్వశ్చనింగ్ అండి. మన సొసైటీలో చంద్రబాబు గారు ఏమన్నారా, లేకపోతే ఇంకో పార్టీ వాడు ఏమన్నారా, ఎందుకు వచ్చి తిట్టారా పక్కన పెట్టినట్లయితే మాట్లాడుతుంటే మనం చూస్తామండి. మనం అభిమానించే హీరోల దగ్గరికి వెళ్తుంటే అప్పుడప్పుడు ఈ మధ్యకాలంలో పేర్లు అనవసరం అనుకోండి, చాలామంది నటులు మనం అభిమానించి మనం డబ్బులు, మన జీతం డబ్బులు భార్యపేటలకు పెట్టకుండా బ్లాక్లో టికెట్లు కొనుక్కొని వెళ్ళి వాళ్ళని పోషిస్తే పడాలని పళ్ళు రాలిపోయేటట్టు కొట్టేసిన సందర్భాలు అనేకం చూస్తున్నాం. మనం విపరీతమైన అభిమానంతో ప్రవర్తిస్తుంటే వాళ్ళంతా అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకనండి? నిలదీసే మనస్తత్వం మనకు లేదు. ఒక ఆయన ఏమంటాడండి, ఆయన సెకండ్ ఇవ్వడమే గొప్ప, అలాంటిది నా చెంప తట్టాడండి, నా జన్మ సార్థకం అయిపోయిందండి. ఇటువంటి చేతకాని మాట్లాడుకుంటూ మనం బతికే బదులు ఎవరైనా వచ్చి ఓటు అడిగినప్పుడు నువ్వు ఎక్కడోడువయ్యా, ఎందుకు వచ్చావు, నువ్వు చేసిన పని ఏంటి, ఎన్నాళ్ళు ఏం చేస్తావు, నువ్వు మాట్లాడక, రే నీ అంత చూస్తా ఇలా అంటుంటే అక్కడ ఉన్న స్థానికులందరూ తిరగబడి నువ్వు ఎవడెవరా నిలదీసిన రోజు ప్రజానాయకులకు కానీ, ప్రజాక్షేత్రంలో బతుకుతున్న కార్మిక నాయకులకు కానీ ఎవరికైనా ఒక భయం అంటూ ఉంటుందండి. రౌడీయిజం చేయమని నేను అనడం లేదు, కానీ నోటికి వచ్చినట్టు మన మీద అధికారం రుబాబులు చేయలాయిస్తాం, రౌడీయిజం చేస్తామన్న వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయకూడదండి. అప్పుడు చేంజ్ వస్తుంది. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఇందులో అనేక అంశాలు చెప్తున్నారండి. హౌసింగ్ బోర్డు కాలనీ అమ్మేయడానికి స్కెచ్ గీశారు. అది యూనియన్లకి తెలుసా లేదా? తెలిస్తే ఏం చేస్తున్నారు? తెలియకపోతే ఎందుకు తెలియదు? దీనికి బాధ్యులైన యాజమాన్య ప్రతినిధులు ఎవరు? వాళ్ళని ఎందుకు నిలదీయరు? వాళ్ళు స్థానికేతరుల ఎక్కడి నుంచో వచ్చి ఇటువంటి రుబాబులు చేసి మన మధ్యన ధైర్యంగా తిరుగుతూ మన తిండి తింటూ బతుకుతుంటే మనం ఎందుకు ఇలా నిర్వీర్యంగా ఉండిపోయాము? వీటి మీద అవగాహన పెంచుకొని మనం ఎక్కడికక్కడ నిర్వాసిత సంఘ సభ్యుల, కార్మిక సంఘ సభ్యుల, పార్టీలకు అతీతంగా, జాతి కుల మతాలకు అతీతంగా మనం అందరం పోరాడగలిగితే స్థానికంగా మనం మెరికల్స్ చూడొచ్చండి, మంచి మంచి అభివృద్ధి పనులు సాధించుకోవచ్చండి. ఇది నేను చిన్నగా చెప్పే సందేశం అనకూడదు, అది పెద్దవారుడైపోద్ది. నా మనోవేదన, నా సంకల్పం, నా మనసులో ఉన్న మాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.